కూటమి ప్రభుత్వం వైపు వైసీపీ నేతలు చూస్తున్నారు. అయితే చంద్రబాబు గారు ముందే చెప్పడం జరిగింది, ఎవరినైనా మేము తీసుకోవాలి అంటే వాళ్ళని ఉప ఎన్నిక జరిగేపెట్టి ఆ తర్వాత తీసుకుంటానికి అవకాశం మేము ట్రై చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పారు. అంటే కంపల్సరీ రాజీనామా చేసి రావాలన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. మరి రానున్న రోజుల్లో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని అడుగవచ్చా? మరి ఉప ఎన్నిక వస్తే మళ్ళీ మీ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉందా అక్కడ, లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉందంటారు అక్కడ? మన వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, టీవీ యాజమాన్యానికి ముందుగా నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలాగ ఉందంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది నిల్లు. ప్రచారం చేసుకున్నారు కానీ అభివృద్ధిలో అయితే ఏ మాత్రం కూడా వాళ్ళు ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం పొందలేకపోయినారు. ఎందుకంటే మనం చూసాం, ఎక్కడికి పోయినా కూడా రోడ్లైనా, బిల్డింగ్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా మొదలుపెట్టని పరిస్థితి గత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తున్నాం, ఇచ్చిన మాట ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందో, అభివృద్ధి లేని రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల శక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పింఛన్ని 4,000 చేశారు. మరి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా 4,000 రూపాయల పింఛన్ని 6,000 చేశారు. మరీ ముఖ్యంగా 6,000 పింఛన్ని 15,000 రూపాయలు చేశారు. అంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, సంపదను సృష్టించగల శక్తి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి 2024 ఎలక్షన్లో మనం చూసాం. పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీకి జై కొట్టినారంటే అభివృద్ధి కేర్ ఆఫ్ తెలుగుదేశం. ఎందుకంటే మనం చూసాం, ఎన్నో సంక్షేమాలు ఎదుర్కొన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమైతే డిఫరెన్స్లు ఉన్నాయో కూడా ఇటు తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రాలో అయినా కూడా మనం చూస్తున్నాం. గతంలో ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎంత అభివృద్ధి వైపు తీసుకెళ్లాడో అక్కడ చూస్తున్నటువంటి ఐటీ హబ్బులు, ఐటీ బిల్డింగ్లు అన్నీ చూస్తే కూడా మనకు అర్థమవుతాయి. ఈరోజు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నవారైనా సరే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు సాఫ్ట్వేర్గా, ఇంజనీర్గా ఉన్నారంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అనుకోవాలి. అదేవిధంగా 2014లో మనం విడిపోయినప్పటికీ 2019 వరకు కూడా అభివృద్ధిని పరుగులు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు కూడా చూస్తే మనం ఎటు పోయినా కూడా ఇటు పంచాయతీల్లో దాదాపుగా సీసీ రోడ్లు ఇప్పటికే ప్రతి పంచాయతీలో కూడా ప్రారంభమైనాయి, దాదాపుగా కొన్ని పంచాయతీల్లో కంప్లీట్ అయినాయి. అంటే అట్టడుగున ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకొని గ్రామాలన్నింటినీ కూడా ఇటు అభివృద్ధి పదంలోకి తీసుకొని వస్తూ ఇటు ప్రజల దగ్గరికి, ఇప్పుడు మనం చూస్తున్నాం యువనాయకుడు నారా లోకేష్ గారు ఇటు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అనే పేరుతో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఎవరైనా సోషల్ మీడియా ద్వారా కూడా మేము ఇతర దేశాల్లో ఉన్నాము, ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పిన వెంటనే అవన్నిటినీ కూడా స్పందించి తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ముందుకు వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మా యువనాయకుడు లోకేష్ బాబు గారైనా, మరి పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మన ప్రధానమంత్రి మోడీ గారైనా, మొన్న కూడా మనం చూసాం బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రానికి బడు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజుకు కూడా మనం చూస్తే ప్రజలను ఎక్కడైతే వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇటు అధికారులైనా ఇటు ఎమ్మెల్యేలైనా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాడు ముఖ్యమంత్రి ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు. మనం మొన్ననే చూసాం, దాదాపుగా గోకులం షెడ్లు అంటే గత 5 గోకులం షెడ్లన్నీ కూడా మినీ గోకులాల పేరుతో ప్రతి ఏరియాలోనూ ఎవరైతే అవసరం ఉన్నటువంటి రైతుకు, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేదానికి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం కాబట్టి రైతుల మినీ గోకులాలు కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఎక్కడికక్కడ ఎక్కడైతే అవసరం ఉన్నాయో రైతులకు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. రైట్ రైట్ ఆదినారాయణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేలుపూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి.
శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వం వైపుకు ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చూస్తున్నట్టుగా ప్రచారమే కాదు, దాన్ని నిజమనే చెప్తున్నారు. కూటమి